వివాదాస్పద నేతగా గుర్తింపు పొందిన రఘురామకృష్ణంరాజు 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నర్సాపురం ఎంపీగా గెలిచారు. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా వైసీపీకి రెబల్గా మారారు. జగన్ పేరు వింటే చాలు ఒంటికాలిపై లేచి త్రాచుపాములా బుసలు కొట్టేవారు. సీన్ కట్ చేస్తే ఆయన 2024 ఎన్నికల్లో కూటమి నుంచి ఉండి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీ ఆవరణలో రఘురామకృష్ణంరాజు, జగన్మోహన్ రెడ్డి అనుకోకుండా కలవడం, రఘురామకృష్ణంరాజు జగన్ని ఆప్యాయతగా పలకరించి చెవిలో ఏదో మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. నేను మీ పక్కనే కూర్చుంటానని వ్యాఖ్యానించడం కూడా హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో రఘురామరాజు జగన్పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనను గతంలో వాడు వీడు అన్నాను, ఇకపై అలాంటి వ్యాఖ్యలు చెయ్యను. దివంగత వైఎస్ఆర్ కొడుకు 5 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నారు, ఇకపై గౌరవంగానే మాట్లాడతా అంటూ చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. రఘురామ